మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. 130 సంవత్సరాలుగా నిత్యాన్నదానం చేస్తూ ఎన్నో సేవలందిస్తున్న అఖిల భారత కరివేన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 16 బ్రాంచీలు ఏర్పాటు చేసి వేలాది మందికి నిత్యాన్నదానం చేస్తూ ప్రముఖ క్షేత్రాల్లో వసతి సౌకర్యాలతో పాటు విజయవాడలో వృద్ధాశ్రమం, కర్నూలులో వేద పాఠశాల, కరివేన గ్రామంలో గోశాల ద్వారా సేవలందిస్తున్న కరివేన ట్రస్ట్ బోర్డు మరింత సేవలను విస్తరించే ప్రయత్నంలో ఉంది. భక్తులు, బ్రాహ్మణులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రముఖ శైవ క్షేత్రం అరుణాచలంలో కరివేన బ్రాహ్మణ సత్రం అద్భుతంగా నిర్మించి ప్రారంభించిన సంగతి తెలిసిందే. సత్రం భవనం ప్రారంభోత్సవం తర్వాత కార్యక్రమానికి విచ్చేసిన ట్రస్ట్ బోర్డు సలహా మండలి చైర్మన్ హర్కరా శ్రీనివాసరావు, అధ్యక్షులు డాక్టర్ ఎన్ఆర్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. సమావేశంలో అనేక కీలక విషయాలపై దాదాపు గంటసేపు చర్చించారు. దేశవ్యాప్తంగా నిర్మాణమవుతున్న సత్రం భవనాల తీరు, సత్రాల్లో సేవలందించడంలో కార్యక్రమాలతో పాటు ఉద్యోగులు రకరకాల విషయాలపై ప్రధాన కార్యదర్శి డాక్టర్ నవలూరి వేణుగోపాల్ వివరాలను వెల్లడించారు. ఆ తర్వాత సత్రాల నిర్మాణాలు, వాటి తీరుతెన్నులు, ఖర్చులు, ఆదాయ మార్గాలపై కోశాధికారి గోపాల్ని హరిహరరావు చర్చించారు. ప్రధానంగా తిరుపతి నగరంలో నిర్మించ తలపెట్టిన భవనం సంబంధించిన ముఖ్య విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇక అదే సమయంలో దేశ ప్రజలకు ఆరాధ్య దేవాలయం కాశీ ఖండంలో నిర్మాణాలపై చర్చతో పాటు అయోధ్యలో సత్రం ఏర్పాటుపై సభ్యులు ప్రస్తావించగా డాక్టర్ వేణుగోపాల్ వివరాలు వెల్లడించారు. దీంతో పాటు కరివేన ట్రస్ట్ బోర్డు రాబోయే రోజుల్లో తీసుకోబోయే అనేక కార్యక్రమాలు యావత్ బ్రాహ్మణ్యానికి మరింత చేరువలో ఉండేలా సరికొత్త సేవా కార్యక్రమాలు చేయబోవడానికి ముందస్తు సమావేశం జరిగింది. కొద్ది రోజుల్లోనే కరివేన ట్రస్ట్ బోర్డు జనరల్ బాడీ సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలతో పాటు సూచనలు తీసుకుని ప్రకటించనున్నామని సలహా మండలి చైర్మన్ హర్కరా శ్రీనివాసరావు తెలిపారు. కరివేన ట్రస్ట్ బోర్డు అంతర్గత కీలక సమావేశాన్ని బట్టి రాబోయే రోజుల్లో యావత్ బ్రాహ్మణులకు మరికొన్ని శుభవార్తలు అందించబోతున్నట్టు తెలుస్తోంది. అరుణాచలం సరికొత్త భవనంలో జరిగిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో బోర్డు సహాయ కార్యదర్శి చిదంబరరావు, సంయుక్త కార్యదర్శి రామకృష్ణతో పాటు సభ్యులు హరిహరణ శర్మ, హెచ్కే మనోహర్ రావు, శివశంకర శర్మలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం అరుణాచలం నూతన భవనం ప్రారంభోత్సవ పాలకును బోర్డు సలహా మండలి చైర్మన్ హరకర శ్రీనివాసరావు ఆవిష్కరించి యావత్ బ్రాహ్మణ్యానికి శుభాకాంక్షలు తెలిపారు. అరుణాచలంలో కరివేన సత్రం ఈరోజు ప్రారంభోత్సవం సందర్భంగా నూతన భవనం అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇలాంటి చోట 2 సంవత్సరాలు అనుకున్నటువంటి బిల్డింగ్ 14 నెలల్లో పూర్తి కావడము, మీరందరూ ఇక్కడికి రావడం, ఎంతోమంది దాతలు కూడా ఇవాళ వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో చాలా దూరాల నుంచి వచ్చారు. చాలా సంతోషకరమైనటువంటి విషయం. కరివేన సత్రం చరిత్రలో ఇది మరొక కలికి తిరువాయిలా మిగిలిపోవాలి, ఉండాలి, హిస్టరీలో నిలిచిపోయేటువంటి క్షణం. 5 అంతస్తులు, మొత్తం 40 రూములు, చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పి ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చాలా చెప్తున్నారు. చాలా సంతోషం. ఈ కరివేన సత్రం యొక్క సేవలను మీరందరూ అన్ని చోట్ల దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇక్కడ కూడా అందరూ ఉపయోగించుకొని ఈ సత్రం సేవలను మీరు పొంది బ్రాహ్మణోత్తవం అందరూ దీన్ని వాడుకోవాలని ప్రార్థిస్తున్నాం. నమస్కారం.
దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు. మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.